దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు కూడా ప్రభు పేరిట నా వందనములు. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన మీ సన్నిధిలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్నానని జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మెండుగా అనుగ్రహించండి. నాయన మా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ ప్రేమను నింపి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించుటకు కృప అనుగ్రహించమని వేడుకుంటూ, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, సమస్తము క్రమముగాను మర్యాదగాను మీ నామానికి మహిమకరముగాను జరుగునట్లు కృప అనుగ్రహించమని వేడుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన కృపలో బలపరుస్తున్నారు. మనకి తెలిసిన విషయాలు కొన్నే, కానీ మనకు తెలియకుండా మన జీవితంలో జరిగేవి ఎన్నో. పైనుంచి చూసేవారికి అన్నీ కనిపిస్తాయి, కింద నుంచి చూసేవారికి కొన్నే కనిపిస్తాయి. ఈ ప్రకృతిలో కూడా పైనుంచి చూసామనుకో మనం ఎక్కువ విషయాలు గమనించవచ్చు, కింద నుంచి చూస్తే ఎక్కువ తెలియదు. ఇంట్లో ఉండి చూస్తున్నాం అనుకోండి, బయట విషయాలు ఎక్కువ కనిపించవు. అదే మనం బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తున్నాం అనుకోండి, ఎక్కువ విషయాలు కనిపిస్తాయి, ఎక్కువ మంది ప్రజలు కనిపిస్తారు, బయట ఎలా తిరుగుతున్నారో తెలుస్తుంది. అలాగే వాక్యం దృష్టిలో చూస్తే జీవితం విలువ తెలుస్తుంది. లోకంలో నుండి చూస్తే మన జీవితం గురించి అంతగా మనకు తెలియదు. వాక్య కోణంలోంచి మనం సమాజాన్ని చూస్తున్నప్పుడు మానవ జీవితం గురించి మనకు అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడున్న నేటి కాలంలో జీవితం యొక్క విలువ, కుటుంబం యొక్క విలువ, మనుషుల యొక్క విలువ, అంతకంటే ఎక్కువ దేవుని విలువ మనుషులకి ఏమాత్రం తెలియదు. నేడున్న తరంలో మనుషులు ఎలా ఉన్నారంటే, సాటి సహోదరుని విలువ తెలియదు. తెలుసా? సహోదరుడు ఉన్నంతసేపు చేసినంతసేపు తెలీదు. తల్లిదండ్రులు ఉన్నంతసేపు వాళ్ళు చేసిన పని, వాళ్ళ పడిన కష్టం మనకి తెలీదు. దేవుడు మనల్ని ప్రేమించినంతసేపు, ఈ భూమి మీద ఆయన కాచి కాపాడుతున్నంతసేపు, నరకాగ్ని గుండానికి పోకుండా ఆయన కృపతో మనల్ని కాచి కాపాడుతున్నంతసేపు దేవుని విలువ మనకి తెలీదు. ఏదైనా సరే ఉన్నప్పుడు దాని విలువ తెలియట్లేదు. ఎందుకని? ఉన్నప్పుడు గ్రహించిన వాడే బుద్ధిమంతుడు, పోయాక గ్రహించేవాడు బుద్ధిమంతుడా? అన్నీ కలిగి ఉన్నప్పుడే గ్రహించిన వాడే బుద్ధిమంతుడు. కానీ ఒకవేళ ఆ స్థితి పోగొట్టుకున్నా కూడా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. మరలా పిలుస్తున్నాడు, ఇంకా అవకాశాలు అయినా అనుగ్రహిస్తున్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా, క్రీస్తు పేరు పెట్టబడిన వారిగా, దేవుని పిల్లలుగా చెప్పుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు ఎన్నో మాటలు చెప్పారు. నన్ను నమ్ముకున్న తర్వాత, లేదా నన్ను వెంబడిస్తున్నప్పుడు, నా నిమిత్తం మీరు బ్రతుకుతున్నప్పుడు, నా కోసం మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నిజంగా చెప్పండి, మన చుట్టూ ప్రేమించేవారు ఉన్న చోట ఉంటామా? ద్వేషించే వాళ్ళు ఉన్న చోట ఉంటామా? ఎక్కడ ప్రేమ దొరుకుద్దో అని వెతుక్కుంటూ అక్కడ మాత్రమే ఉండడానికి ఇష్టపడతాం, కానీ ద్వేషించే వాళ్ళ మధ్య ఉండడానికి మనం అస్సలు ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మనం ఆయన నమ్ముకున్న తర్వాత లోకంలో ఉంటామా లేదా? కొన్ని రోజులు ఉంటాము. ఎందుకని? దేవుని నిమిత్తం ఉంటాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా నిమిత్తం మీరు బ్రతకాలనుకున్నప్పుడు చాలామంది మిమ్మల్ని ద్వేషిస్తారు. చూడండి, ఆ మాట ఎక్కడుంది? మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడతారు. నా నామం అంటే
నామం అంటే పేరు. ఆయన పేరును బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన పిల్లలుగా లేదా ఆయన నమ్ముకున్న వారిగా, ఆయన పక్షాన వచ్చిన వారిగా ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో, ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే మనం జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా ఎవరు చెప్తున్నారు ఈ మాట? మనం నమ్ముకున్న మన ప్రభువే సెలవిస్తున్నాడు. ఏమని? నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. రక్షణ పొందడానికి చాలా విషయాలు ఉన్నాయి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఇంకా తండ్రి కుమారు బాప్తిస్మం తీసుకున్నవాడే, ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును, ప్రభు నామంలో బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. అందరూ సంఘంలో ఏక మనసు కలిగి ఉన్నప్పుడు రక్షణలో కొనసాగుతున్నారని సూచన. రక్షింపబడతాం ఎప్పుడు? ప్రభువులో ఉన్నప్పుడు రక్షింపబడతాం. అయితే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఇది ఇప్పుడే అయిపోయేది కాదు. ఇది ఎప్పటి వరకు? ఈ లోకంలో నుండి మన ప్రాణం పోయేంత వరకు లేదా యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ రక్షణ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నా నామం నిమిత్తం ద్వేషింపబడువాడు అనేది, ద్వేషింపబడతారని ఎప్పటి వరకు ద్వేషింపబడతాం? ఒకరోజా, 2 రోజుల? ప్రభు నామం నిమిత్తం ద్వేషం అనేది మనం ఎదుర్కోవాలి. అంతం వరకు ఎదుర్కోవాలి. సహించాల్సిందే, భరించాల్సిందే. ఎన్నాళ్ళు ఓరం పడతానని అడుగుతారు కదా. ఎన్నాళ్ళు? 70 ఏండ్ల మారులు మట్టుకు సహోదరుణ్ణి ప్రేమించాలి, క్షమించాలి. మరి మనకి సహోదరులు అందరూ మనం ద్వేషిస్తున్నా మనం తిరిగి అనడానికి ఉందా? కోపపడడానికి ఉందా? ఎందుకంటే ప్రభు ప్రేమ మనకు చూపిస్తుంది. మనం ఎప్పుడైతే కోపపడతామో అప్పుడు పక్కనే ప్రభు నుంచిని, నేను నిన్ను సహించాను, నేను నిన్ను భరించాను, నువ్వు ఎందుకు అలా కోపపడుతున్నావు అంటారు ఆయన. ఆయనే కదా మనకు మాదిరి. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ ద్వేషము లేదు, ఏ కోపం లేదు. మనమే ఇతరుల్ని సహించలేకపోతున్నాను ప్రభువా అన్నాం అనుకో, ఆయన ఏమంటాడు? నేను నిన్ను సహించలేదా అంటాడు. నేను నిన్ను భరించలేదా? నువ్వు చేసిన తప్పులు ముందు ఆ తప్పులు ఏమన్నా ఎక్కువ మనకంటే, అంటే నీకన్నా ఎక్కువ తప్పులు చేశారు. నా పిల్లలు ఎలా ఉన్నారు ప్రభువా, నా మాట వినట్లేదు అన్నారు అనుకో, నీకన్నా ఎక్కువ తప్పులు చేశారు వాళ్ళు అంటాడు. నా తల్లిదండ్రులు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అంటే, నువ్వు నీ తల్లిదండ్రులు ఏడలు చేసిన దానికంటేనా? ప్రభు ముందు మనం మాట్లాడడానికి ఏమాత్రం సరిపోము. మన మనస్సాక్షి గద్దిస్తుంది. వెంటనే ప్రభు మన పక్కన నిలబడి వెంటనే మనల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. అందుకే నా నిమిత్తం మీరు ద్వేషింపబడుదురు. నా నిమిత్తం ద్వేషింపబడాలి కనుక అంతం వరకు సహించాలి. తప్పదు, సహించాలి, ఓర్చుకోవాలి. సహనం అనగానే మనకి ఎవరు కనిపిస్తారు? యోబు గారు కనిపిస్తారు. యోబు సహనమును గూర్చి మీరు వింటారు కదా. ఎందుకు నిజంగా శోధనలు, శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవ జీవితంలో? శోధనలు, శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. మనల్ని నిజానికి శోధనలు ఎందుకు వస్తాయంటే మనలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు బట్టే వస్తాయి. అందుకే ప్రతివాడు తన స్వకీయ దురాశలను బట్టి ఈటువబడి అంటాడు. మనలో ఎక్కడో దేవుడికి నచ్చనిది లేదా మనల్ని పరీక్షించడానికి, మన అంతరంగ స్థితిని మనకు తెలియపరచడానికి, మనలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించడానికి, మనం ఎక్కడైనా దేవుడికి దూరం అయిపోతామేమో, మనలో అడుగంటుకుపోయిన నీచ స్వభావాన్ని ఎత్తి చూపించడానికి శోధనలు, శ్రమలు మనకు వస్తాయి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. ఆ శోధనలో, శ్రమలో మన బలహీనతలు మనకి కనిపిస్తాయి. అందుకే శోధనని సహించిన వాడు ధన్యుడు. సహించాలి శోధనని. శోధన వస్తుంది, ఏం చేయాలి మనం? సహించాలి. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. యోబు గారికి వేరే ఆప్షన్ ఉందా? అపవాది ఏమైనా జాలి పడ్డా యోబు గారి మీద? పిల్లల్ని తీసేసాను కదా ఏడుస్తాడు అని మానేశాడా? జాలి లేనోడు ఎవడైనా ఉన్నాడంటే వాడే అపవాది. వాడికి ఏమాత్రం జాలి ఉండదు, కనికరం ఉండదు. నువ్వు ఎక్కడ దొరుకుతావా, ఇంకా ఎంత తొక్కేద్దామని చూస్తాడు వాడు. ఒకనాడే వాడు పిల్లల్ని తీసేశాడు, ఆస్తిని తీసేశాడు, తన అనుకున్నది ఏదైనా ఉంటే అదంతా కూడా పూర్తిగా పోయింది.
తర్వాత ఆరోగ్యం కూడా పోయింది. వాడు ఏమాత్రం విడిచిపెట్టాడు. వాడికి దొరికితే ఇంకా ఏమాత్రం విడిచిపెట్టడు. ఒకదాని తర్వాత ఒకటి వాడు ఎక్కడ దొరుకుతారో ఎంతగా మనల్ని బాధపడదామని చూస్తాడు వాడు. అయితే దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఏమాత్రం దుష్ట స్వభావం కానీ, దుష్ట లక్షణాలు కానీ, శరీర స్వభావం కానీ మనలో ఉండకుండా మనల్ని పూర్ణంగా పరిశుద్ధపరచడానికి మాత్రమే ఆయన దాన్ని అనుగ్రహిస్తాడు. శోధనకి ఆయన ఎందుకు అనుమతిస్తాడో, శోధింపబడిన తర్వాత నువ్వు సువర్ణం వలె మారాలని, నువ్వు దేవునికి ఇష్టంగా మారాలని, దేవుడి సన్నిధికి దూరం చేయడానికి దుష్టుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరాలు మనల్ని లాగుతూ ఉంటాయి వెనకాల. కానీ నువ్వు వాటన్నిటిని జయించుకుని ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధి దగ్గరికి రావాలి. వాడి ప్రయత్నాలు దేవుడి సన్నిధి దగ్గరికి రాకుండా చేయడమే కదా. నిజానికి మనం శోధన సహించాలి, ఇది సహించాలి, భరించాలి, మౌనంగా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించాలి. ప్రభు సన్నిధి మనకు చాలా అవసరం. ఈ సన్నిధి అంటే ఒక ప్లేస్ కాదు, అది ఒక నెట్వర్క్ లాంటిది. అది వైఫై నెట్వర్క్ ఒక ఫోన్ చుట్టూరు ఎలా పనిచేస్తుందో అలాగనే ప్రభు సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ సహాయం మనకి ఏమిస్తుంది? హెచ్చరికనిస్తుంది. ఈ హెచ్చరిక ద్వారా మనం దుష్టుడి యొక్క వాడి వైపుకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఒక ఉదాహరణ, ఇస్కరియోతు యోధానే అపవాది ఎందుకు వాడుకున్నాడు? యేసుక్రీస్తుని పట్టించడానికి ఇస్కరియోతు యోధానే దేవుడు అపవాది ఎందుకు వాడుకున్నాడు? మిగతా అపోస్తలుని ఎందుకు వాడుకోలేకపోయాడు? ఎందుకంటే ఇస్కరియోతు యోధాకి ధనాపేక్ష ఉంది, మిగతా వాళ్ళకి లేదా అంటే యేసుక్రీస్తుని పట్టించేంతగా లేదు. అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి. కానీ ఇస్కరియోతు యోధాకి ధనాపేక్ష విపరీతంగా ఉండడం మూలాన అపవాది వాడుకోగలిగాడు. మనలో ఏమైనా అపేక్షలు, ఇతర అపేక్షలు, ఐహిక విచారాలు, ధనమోసాలు మనలో ఉంటే వాక్యం అణిచివేయబడుతుంది. దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతాం. మనం దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాం, దేవుడి సంఘానికి హాజరవుతూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం. కానీ వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతే, దేవునికి పూర్ణంగా మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతే, ఏవైతే ఆశలు అత్యాశగా మారిపోయి దురాశగా మారిపోతూ ఉంటాయో వాటికి మనం ఎప్పుడైతే చిక్కుపడిపోతూ ఉంటామో అప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. అవి మనల్ని పట్టుకుని ఈడ్చుకుని పోవడానికి, ఎక్కడికి ఈడ్చుకుని పోవడానికి? నాశనానికి, నరకాగ్ని గుండానికి ఈడ్చుకుని పోవడానికి దోహదపడతాయి. అందుకే ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నా నిమిత్తం మీరు ద్వేషింపబడుదురు. ద్వేషింపబడకుండా ఎక్కడైనా తప్పించుకోవాలనుకున్నావా? ఇప్పుడు మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది దేవునికి అసహ్యము. ఇప్పుడు మనుషులు ఏ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు? మనుషుల దృష్టికి ఘనంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనం ఏమవుతాము? దేవునికి దూరం అవుతాము. ఇప్పుడు మనుషులందరి చేత మీరు ద్వేషింపబడతారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. మరి ద్వేషింపబడాలని కోరుకుంటామా? మనం ప్రేమించబడాలని కోరుకుంటామా? గౌరవింపబడాలని కోరుకుంటామా? ఖచ్చితంగా మనుషులందరి దృష్టిలో గౌరవంగా ఉండాలి, ఒక మంచి స్ట్రాటజీ ఉండాలి, లేదా ఒక గౌరవప్రదమైన స్థితి నాకు ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం లోక సంబంధమైన వాటిలో పడిపోతాము, దుష్టుడి వైపుకి ఎక్కువ. ఇప్పుడు తక్కిళ్ళలో ఉన్నామనుకోండి, ఎటువైపు తూగుతుంది? మన హృదయంలో ఏదైతే ఉందో దాని వైపే తూగుతాం. లోకం మన హృదయంలో ఉందా? అపవాది వైపుకే తూగుతాం. వాక్యం మనలో ఉందా? అప్పుడు దేవుని వైపే బరువు ఎక్కువ ఉంటుంది. మన హృదయంలో వాక్యం ఎంత ఉందో అంతనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే బుద్ధిమంతుడైతే ఈ సంగతిని గ్రహిస్తాడు. దానియేలు గ్రంథంలో అంటాడు, బుద్ధిమంతుడైతే ఈ సంగతులు గ్రహిస్తాడు, దుష్టులు ఈ సంగతిని గ్రహించలేరు అంటాడు దానియేలు గ్రంథం. ప్రభు కొందనాలు, పిల్లలు వచ్చేసారు. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమను శుద్ధిపరచుకుని ప్రకాశమానములను నిర్మలను అగుదురు.
దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. దేవుని సంగతులు ఎవరు గ్రహిస్తారు? బుద్ధిమంతులు గ్రహిస్తారు. దేవుని సంగతులు దుష్టులు ఏమాత్రం గ్రహించలేరు. 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలుగజేయి హేయమైన దాన్ని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకునివాడు ధన్యుడు. దేవుని కొరకు కనిపెట్టుకునివాడు ధన్యుడు. ఎలా కనిపెట్టుకునివాడు? తాళుకొని. ఇక్కడ ఒక నెంబర్ మనకు కనిపిస్తుంది. ఆ నెంబర్ ఏంటన్న దానికంటే అక్కడ ఏ విషయం చెప్తున్నాడు? కొన్ని దినములు ఒక విషయానికి ఉపమాన రీతిగా కొన్ని దినములు చెప్తున్నాడు. కానీ అక్కడ అంటున్నాడు దేవుని కొరకు తాళుకుని. తాళుకోవడం అంటే ఓర్చుకోవడం, సహించుకోవడం, భరించుకోవడం, పంటి బిగువన బాధను కట్టుకోవడం అంటారు. తెలుసా ఎప్పుడైనా? చాలాసార్లు మనకి దేవుని విషయంలో దేవుని పని చేద్దాం అనుకున్న ముందుకు వెళ్ళనినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. అది ఎవరికి చెప్పినా ఏం చేసినా పోదది. అది ప్రార్థన వలన, దేవుని వలన మాత్రమే ఆ కార్యాన్ని మనం జయించగలుగుతాం. అట్టి సమయంలో నిజంగా దేవుడి సన్నిధిలో మౌనంగా మనం విలపిస్తాం. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. మనకి తెలియకుండానే కళ్ళంటే ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి, పెదవులు అదురుతాయి. పంట బిగువన అంటే అండి నొక్కు పెట్టుకుని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం దేవుని వైపే చూస్తాం. మనం చేసేది ఏముండదు, దేవుని వైపే చూడాలి. అందుకన్నాడు కొన్ని దినములు అంతము వరకు సహించిన వాడు ధన్యుడు. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, ప్రభు చిత్తంలో కొనసాగుతున్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతకాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు నామమును బట్టి బ్రతుకుతున్నప్పుడు, మనం ద్వేషింపబడుతున్నప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని నిమిత్తం తాళుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. అందుకే కదా భక్తుడు అంటాడు, ప్రభువా నేను మౌనంగా కనిపెట్టుకుంటున్నాను నీ వైపు. ఇంకా ఎంత మంచి మాట ఉంటుందంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఇదిగో ఇంట్లో పని మనిషి తన యజమానురాలి చేతుల వైపు చూచినట్టు, పొలంలో ఒక కూలివాడు తన రైతు చేతుల వైపు చూచినట్టు చూస్తున్నాను ప్రభువా, నీ సహాయం కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. రిఫరెన్స్ చెప్పు. 123 కీర్తన 1 వచనం నుంచి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు చూసారా, తన యజమానుల చేతుల తట్టు. దాసి కన్నులు తన యజమానురాలి చేతుల తట్టు చూచినట్లు మన దేవుడైన మన దేవుడు మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఒక కూలివాడు, పొలానికి వచ్చిన కూలివాడు పని చేసి వెళ్ళిపోవడమే కానీ చెట్టునున్న కాయలు కోసుకోవడానికి అర్హుడా? కాదు. కానీ రైతు కోసిస్తే తీసుకుంటాడు. వెళ్ళిపోయేటప్పుడు పని చేసి వెళ్ళిపోతున్నాను అంటాడు. అప్పుడు ఎలా చూస్తాడు? 2 కాయలు కోసిస్తాడేమో, ఆ పిల్లలకు పట్టుకెళ్దాం అని చూస్తాడు. అది ఒక పని మనిషి మన ఇంటికి వచ్చి అంట్లు తోమి గిన్నెలు తోమి పని చేసి వెళ్ళిపోయేటప్పుడు అమ్మగారి లోపల నుంచి బయటకు వస్తుంటే చూసి ఒక కూర తెస్తుందేమో, ఒక టిఫిన్ తెస్తుందేమో, కొంచెం అన్నం తెస్తుందేమో అని ఎంత ఆశగా చూస్తుందో భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను నీ కొరకు అలాగూ కనిపెట్టుకున్నాను, నీ సహాయం కొరకు నేను అలాగ చూస్తున్నాను. నాకు ఎక్కడి నుంచి రావాలి సహాయం? దేవుడి దగ్గర నుంచి రావాలి. యోబు గారు నిజంగా అన్ని శ్రమల్లో, అన్ని శోధనల్లో ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపు చూస్తున్నాడు. చూశాడు, భరించాడు, సహించాడు. అందుకే భక్తుడు అంటాడు, యోబు సహనమును గూర్చి మీరు వింటిరి, అతను ఎంతో జాలియు కనికరము గలవాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. దేవుని చేత కనికరం పొందుకున్నాడు యోబు. ఎలా పొందుకున్నాడు? కనికరము గలవాడు కనుక, దేవుని కొరకు కనిపెట్టుకుని చూసినవాడు కనుక మౌనముగా కనిపెట్టుకోవాలి. మాట్లాడడానికి ఏమైనా ఉందా యోబు గారికి? యోబు గారికి మాట్లాడడానికి ఏమైనా ఉందా?
అనడానికి ఏమైనా ఉందా? చేయడానికి ఏమైనా ఉందా? నోరు వెప్పనివ్వట్లేదు స్నేహితులు. నువ్వేదో తప్పు చేసావు అంటున్నారు. పైగా మళ్ళీ స్నేహితులు కూడా ఒకటి. ఇన్ని పోయిన తర్వాత కూడా భార్య వచ్చి అలా అంది, స్నేహితులు వచ్చి ఇలా అన్నారు. అతనికి దేవుని వైపు చూసి దేవుని కోసం కనిపెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అందుకే అంతం వరకు సహించాలి. ఇదిగో యోబు సహించాడు. భక్తులు దేవుని కొరకు కనిపెట్టుకుని చూశారు. ఎలా కనిపెట్టుకుని చూశారు? మౌనంగా కనిపెట్టుకుని చూశారు. మన నింద తొలగించేవాడు ప్రభువే. మనకి ఇది ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితిని తీసివేసి మనకి గొప్పదైన ప్రకాశమానములైన వస్త్రములు ఆయన ధరింపజేయాలంటే ఆ దినం రావాలి. మనం ఎప్పుడు మహిమపరచబడతాం? దేవుని దినపు రాకడలో మనం మహిమపరచబడతాం. అప్పటి వరకు మనకు మహిమ ఉంటుందా? ఆయన నిమిత్తం ద్వేషాలు ఉంటాయి, ద్వేషింపబడడాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ అనారోగ్య సమస్యను దేవుడు తీయలేడా? తీయగలడు. ఇప్పుడు పోయింది ఇంకా రాదు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యోబు గారికి అన్నీ తిరిగి ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడు. ఇవ్వగలడా లేదా? ఇవ్వగలడు. అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒకంతేవుడు 2 అంతలు ఇస్తాడు. అందుకే అంటున్నాడు, యోబు సహనమును గూర్చి మీరు వింటిరి. యోబులా సహిస్తే యోబులా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలానే ఈ లోక సంబంధమైన దీవెన మాత్రమే కాదు, పరలోక సంబంధమైన దీవెన. అది క్రీస్తుతో పాటు, యేసుక్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండాలనే దీవెన. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా గడిచిపోద్ది. ఇవాళ పచ్చడి మెతుకులున్నా గడిచిపోద్ది, బిర్యానీ అయినా గడిచిపోద్ది. రోజు గడవదా? ఇక్కడే కూర్చుని ఉంటుందా? కూర్చోదు. ఒకరోజు బిర్యానీతో తింటాం, ఒకరోజు గంజితో తింటాం, ఒకరోజు పచ్చడితో తింటాం, ఒకరోజు అది కూడా ఉండకపోవచ్చు, పస్తు కూడా ఉండాల్సి వస్తుంది, ఒకరోజు భోజనమే ఉండకపోవచ్చు. కానీ ఇది అస్థిరం, శాశ్వతమైనది కాదు ఇది. కానీ దేవుడి దగ్గర ఉండేది మాత్రం శాశ్వతమైంది. ఎందుకంటే మీరు నా నిమిత్తం ద్వేషింపబడతారు, దూషింపబడతారు, సకల జనుల చేత దూషింపబడతారు అన్నాడు. ఉంటుంది. వ్యతిరేక పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది. కానీ దాన్ని తట్టుకొని నిలబడగలిగిన వారు మాత్రమే, సహించిన వారు మాత్రమే ధన్యులు. సహించిన వాడు ఏం చేస్తాడు? జీవకిరీటం పొందుకుంటాడు. అందుకే సహించాలి అన్నాడు. ఖచ్చితంగా క్రైస్తవ ప్రయాణంలో చాలా ఘట్టాలనేవి ఎదురవుతాయి. మెట్లు ఉంటాయి కదా. ఒక ఉన్నత స్థితి ఎదగాలంటే కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లు అనేవి ఇప్పుడు పరలోక ప్రయాణం మనం చేస్తున్నప్పుడు కొన్ని మెట్లు ఎదురవుతాయి, కొన్ని ఘట్టాలు ఎదురవుతాయి. ఆ ప్రతి ఘట్టంలోనూ మనం అధిగమించుకుంటూ వెళ్ళాలి. ఇలా శోధనలు, ఇలా ఇబ్బందులు, శ్రమలు వస్తున్నప్పుడు మనం చేసిన తప్పులు మన మీద పడుతూ ఉంటాయి. మనం ఏదైతే చేసామో అది మనకి ఎదురవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదో పాపం చేసామని భయపడిపోతే మనం క్రైస్తవ ప్రయాణాన్ని జయించలేం. దీనికి ఉదాహరణ చూడండి, ఒక మాట చూద్దాం దీనికి సంబంధించి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడను. ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఏదైతే చేశాడో దాన్నే పొందుకోవాల్సి వస్తుంది. ఏదైతే తన జీవితంలో దేవుడిని తెలియకుండా చేశాడో అది పొందుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ఘట్టం క్రైస్తవ్యంలో. మనం చేసినవన్నీ మన కళ్ళ ముందు వస్తూ ఉంటాయి. ఒకవేళ మనం ఎవరినైనా తిట్టామనుకోండి, అవే తిట్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. మనం ఎవరినైనా కొట్టామనుకోండి, మనం కూడా కొట్టబడవలసి వస్తుంది. అప్పుడు అంటున్నాడు, ఇందులో పరిశుద్ధుల ఓర్పు కనబడును. ఇది ఒక ఘట్టం. ఇది ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. అందుకే చాలామంది ఈ స్టేజ్లోనే కర్మ పాపం ఉంది, జన్మ పాపం ఉంది, మనం ఏదో పాపం చేసాము అందుకే ఇవన్నీ వెంటాడుతాయి అంటారు. కాదు, మనం ఇందులోనే ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యంగా ఉండండి. దీనికి పౌలు గారి జీవితంలో కూడా ఆయన ప్రభువులోనికి రాకముందు
స్టెఫెన్ గారిని రాళ్ళతో కొట్టడానికి అనుమతించాడు. చాలామంది జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకుని పోయాడు. చాలామంది క్రైస్తవుల్ని హింసించి, బాధించి, వేధించి వాళ్ళ మరణాలకు కూడా ఇష్టపడ్డారు. తర్వాత పౌలు గారు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఇలాంటి శ్రమలు ఆయనకు కూడా ఎదురయ్యాయి. మరి ఆయన నేను చేసినందుకే ఇలా నాకు వచ్చిందని బాధపడుతూ కూర్చున్నారా? కూర్చోలేదు. ఆయన కుక్కను కొట్టినట్టు కొట్టి ఊరి చివరికి ఈడ్చి పారేసినా సరే శుభ్రం అన్ని దులిపేసుకుని మరలా వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇందులోనే పరిశుద్ధులు ఓర్పు కనబడును. ఇప్పుడు పౌలు గారి ఓర్పు అక్కడ కనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎదురవుతుంది. నిజంగా మనం ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు, ఆయన పేరును బట్టి బ్రతుకుతున్నప్పుడు నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ప్రజల చేత ద్వేషింపబడడం వస్తుంది. మనం ఇంతకుముందు తెలియక చేసిన కార్యాలు మన జీవితంలో చేసినవి ఇప్పుడు మనం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం విశ్వాసం నుంచి తొలగిపోయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ధైర్యంగా ప్రభువులో నిలబడగలిగితే కనుక, మనం ఓర్చుకుని సహించుకుంటే కనుక మనం దీన్ని అధిగమించగలుగుతాం. దుష్టుడు ఎప్పటికప్పుడు మనల్ని భ్రమలకి గురి చేస్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు తప్పు చేసావు అందుకే నీకు ఇది వచ్చింది, నువ్వు పాపం చేసావు అందుకే నీకు ఇది వచ్చింది, ప్రభు నిన్ను అంగీకరించడం, ప్రభు నిన్ను ఒప్పుకోవడం. కానీ ఆయన ఏమన్నాడు? అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడు కూడా దుష్టుడు మన చేతులతో మన కంట్లో పడడానికి ఇష్టపడతాడు. చూస్తాడు వాడు ఎప్పటికప్పుడు మన చేతుల్ని మన కంట్లో మన చేతులు పెట్టి పొడుచుకునేలాగానే చేస్తాడు. వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడికి ఏమాత్రం జాలి ఉండదు, కనికరం ఉండదు. మనం ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని పిసికేద్దామని చూస్తాడు. కానీ దేవుడు అనుమతించిందే వాడు రాలేడు. దేవుడు అనుమతించాడు. అయితే మనం ఆ సమయాల్లో మౌనంగా ప్రభు ఎదుట కనిపెట్టుకోవాలి, ఓర్చుకోవాలి, సహించుకోవాలి, నిలబడగలగాలి. మౌనంగా ఉండి కనిపెట్టడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. అయితే అంతం వరకు సహించిన వాడికి ఏముంది? జీవకిరీటం ఉంది, నిత్య జీవం ఉంది. దాన్ని పొందుకోకుండానే వాడు మధ్య మధ్యలో మనల్ని ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు, మన హృదయాన్ని కలవరపరుస్తాడు. అనేకమైన ఆలోచనలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. దేవుడు నన్ను కనికరిస్తాడంటావా? దేవుడు నన్ను ఒప్పుకుంటాడంటావా? ఈ పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? అసలు నేను ఈ పరిస్థితుల నుంచి బయటకు వస్తానా? ఎంత భయంకరమైన పరిస్థితులు మనం వేధిస్తాయంటే మనం అసలు ఊహించం. యోబు గారి జీవితంలో కూడా ఊహించొచ్చాయా? ఊహించం. మనం ఇలా జరుగుద్దని అసలు అనుకోము. మనల్ని అమ్మయ్య అని అనుకోనివ్వడు వాడు. ఎందుకంటే మనం ఎవరి పక్షాన్ని నిలబడడానికి వచ్చాము? యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడడానికి వచ్చాం కనుక అమ్మయ్య అని అనుకోనివ్వడు వాడు. పరిగెట్టిస్తాడు, సుఖంగా ఉండేవాడు. మనం ఎంతగా పాపాన్ని ఎదురిస్తుంటే అంతగా ఇంకా పాపం చేయడానికి వాడు పురికొల్పుతూనే ఉంటాడు, ప్రేరేపిస్తూనే ఉంటాడు, లాగుతూనే ఉంటాడు, మనకి ఇబ్బందులు కలుగు చేస్తూనే ఉంటాడు. కానీ ప్రతి పరిస్థితిలో మనం ధైర్యంగా నిలబడ్డామా మనం దేవుని యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఎందుకంటే అంతం వరకు సహించిన వాడే పొందుకుంటాడు తప్ప సహించిన వాడు పొందుకుంటాడా? సహించిన వాడికే దక్కుతుంది. మనం కొంతవరకు చేసి వదిలేసామనుకోండి, కొంతవరకు పరిగెట్టి వదిలేసామనుకోండి, లేదా 90% పరిగెట్టి వదిలేసామనుకోండి, దక్కుతుందా? నిత్య జీవము, జీవ కిరీటము మనకు దక్కుతుందా? దక్కదు. అందుకే మన లోకానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ ప్రభువు నాకు సహాయంగా ఉన్నాడు. అందుకే కదా ఎబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని మంచి ధైర్యము గలవారమే చెప్పుదుము. ఏ స్థితిలో నేనున్నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నేను ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటాను. ఎలా పట్టుకోవాలి? ప్రభువు పాదాలు చాలా గట్టిగా పట్టుకోవాలి. ఏం జరిగినా ప్రభువా నువ్వే నాకు దిక్కు, నీ పాదాలు నేను విడిచిపెట్టను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మనల్ని విడిపించగలిగిన సమర్థుడు మన ప్రభువు ఒక్కడే. అందుకే మీరు శోధనలలో ఒక మంచి మాట చెప్తారు చూడండి. యాకోబు గారు యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును.
శోధన సహించేవాడు ఏం పొందుకుంటాడు? జీవ కిరీటం పొందుకుంటాడు. అయితే శోధనకు నిలిచినవాడు, అంటే శోధనని జయించేవాడికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. అదేంటంటే ప్రభువు తన్ను ప్రేమించు వారికి. అంటే మనం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, మనం ప్రభువుని ప్రేమించడం ద్వారా పాపాన్ని జయించగలుగుతాం. ఆమె విస్తారమైన పాపములు ఎలా క్షమించబడ్డవి? ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. మనం ప్రభువుని ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా ఆయన మాటకు లోబడతామో, ఎంతగా ఆయన మీద మనకి ఇష్టం ఉంటుందో అంతగా మనం శోధనని జయించగలుగుతాం. అంతగా మనం లోకం నుంచి వచ్చే ప్రతి వ్యతిరేకతని సహించగలుగుతాం. ఒక చంటి బిడ్డ అల్లరి చేసేస్తూ ఉంటాడు, మాట వినడు. అయినప్పటికీ మనం వాడిని ఎందుకు సహిస్తాం? ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ. వాడు ఎన్ని చేసినా వెళ్ళి మళ్ళీ కడుక్కుని తెచ్చుకుని ముద్దు పెట్టేసుకుంటాడు తల్లి. అవునా? అలాగే మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ప్రతి శోధనని జయించగలిగే శక్తి మనకి ఇవ్వబడుతుంది. అందుకంటే ప్రభువుని, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందుతాడు శోధనకు సహించిన వాడు. అయితే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసింది. ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేశాడు జీవ కిరీటాన్ని ఇస్తానని. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవారు. మనం ఎంతగా మన హృదయంలో ప్రభువుకి చోటిస్తామో, ఎంతగా మనం ఆయన్ని ప్రేమిస్తామో. ప్రేమించడం అంటే ఏంటి? మనం ఆయన ప్రేమిస్తాము. ఇప్పుడు ఆయన అంటాడు నువ్వు కోపపడు, నాకు ఇష్టం లేదంటే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు ఇష్టమైతే వెంటనే దాన్ని మానేయాలి, విడిచిపెట్టేయాలి. అలా ప్రతీది మీ కోపం ఉన్న చోట మీకు ఏ బలహీనత ఉందో అది పెట్టుకోండి. మీకు ప్రభు ఇష్టం అన్నప్పుడు ప్రభుకి ఏది ఇష్టం లేదో దాన్ని ఖచ్చితంగా మీరు విడిచిపెట్టాలి. పెళ్ళి అయిన భార్య భర్త నువ్వు పనికిమాలిన డ్రెస్సులు వేసుకోవడం నాకు ఇష్టం లేదంటే ఏం చేస్తుంది? మానేస్తుంది. తన ఇష్టాలన్నీ మానేసుకుని భర్తకి ఏదైతే ఇష్టమో దాన్నే జరిగిస్తుంది. ఇప్పుడు మనం క్రీస్తు అనే భర్తను చేరాం కదా, మనం ఆయనతో ప్రదానం చేయబడ్డాము. సంఘముగా క్రీస్తుకు మనం ప్రదానం చేయబడ్డాము. క్రీస్తు ఇష్టాలే మన ఇష్టాలు. శిరస్సుకి ఏది ఇష్టమో శరీరానికి అదే చెయ్యాలి. శిరస్సు ఆజ్ఞలు శరీరము జరిగించినట్లు, భర్త ఇష్టం భార్య జరిగించినట్లు క్రీస్తు ఇష్టాన్ని సంఘము జరిగించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు క్రీస్తు ఏదైతే సెలవిచ్చాడో దాన్నే జరిగించాలి, దాన్నే కొనసాగించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని సైతం, తన రక్తాన్ని, చివరి ఏం కారింది? రక్తము నీళ్లు కలిసి కారేంత వరకు చివరి వరకు ఇచ్చేశాడు ఆయన సంఘం కోసం, సంఘాన్ని బాగు చేసుకోవడం కోసం, సంఘానికి ఉన్న ముడతలు మచ్చలు కళంకాలు కడగడం కోసం ఆయన తాను పూర్తిగా బలిగా ఇచ్చేసుకున్నాడు. అంతగా ప్రేమించిన ప్రభువుని మనం ఆయన్ని ప్రేమిస్తేనే మనం ఈ శోధనల్ని, ఈ బాధల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని ప్రతిదాన్ని మనం జయించగలుగుతాము. అందుకే అక్కడ మంచి విషయాన్ని సెలవిస్తున్నారు భక్తులు. మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టాలి, ఆయనకి ఇష్టానుసారంగా మనం కొనసాగాలి. ఎందుకంటే ప్రభువు చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలిచును. ఇదే పత్రికలో ఉంటుంది అనుకోండి ఈ మాట చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకున్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిరంతరము నిలుచును. చావు లేదు, మరణం లేదు, ఆకలి దప్పులు లేవు, ఆనందము సంతోషము, దేవునితో నిరంతరము నిలిచే భాగ్యము మనకి అనుగ్రహింపబడుతుంది.
ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక మాట కూడా చూసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ద్వేషించినా, దూషించినా సహిస్తూ భరిస్తూ నమ్మకముగా ఉండుము. దేవుని మీద నమ్మకమును విడిచిపెట్టకము. దేవుణ్ణే ఆధారంగా చేసుకుని బ్రతకాలి క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం కళ్ళతో కనిపించేదా? ఆత్మకు సంబంధించింది. అది కంటికి కనిపించే జీవితం కాదు. అది కంటికి కనిపించే భక్తి కాదు. కంటికి కనిపించే మాటను బట్టి కాదు, మనసును బట్టి. ఆత్మశక్తి. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. అది ఏ శక్తి? దైవశక్తి. పైకి భక్తి గల వారే ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేని శక్తి అని మాట్లాడతాడు దాన్ని. మహాశక్తి. దేవుడు ఏమైనాడు? మహాశక్తి అన్నాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించాం. శ్రమలకు భయపడుతున్నాం, దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం, దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. బయటన పరిస్థితులన్నీ కంటికి కనిపిస్తున్నాయి, వాటిని మనం నమ్ముతున్నాం కానీ దైవ శక్తిని మనం నమ్మలేకపోతున్నాం. అందుకంటున్నాడు, ప్రాణాపాయం వచ్చినను నమ్మకముగా ఉండము. మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు నామము నిమిత్తము ప్రాణాపాయం వచ్చిన మనం నమ్మకంగా ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుకుంటాడు, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నీకు శ్రమ కలగడానికి నేను అనుమతించాను. దేవుడు అనుమతించకుండా శ్రమ కలుగదు. ఇది ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. యోబు గారికి దేవుడు అనుమతించకుండా అపవాది యోబు గారి జీవితంలోనికి రాలేదు. కాబట్టి ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అనుమతించకుండా మన జీవితంలోనికి రాదు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. మనకి ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం సంభవిస్తుంది. నా బాధ ఏంటంటే చాలామంది జీవితాన్ని జీవించట్లేదు. ఏదో పైన జీవితాలు జీవిస్తూ అలా నడుచుకుంటూ పోతున్నారు అంతే. నిజమైన జీవితం ఏంటి? ఈ సంబంధ బాంధవ్యాలు ఏంటి? ఈ మనుషుల అవసరాలు ఏంటి? మన జీవితంలో ఈ ఆకలి ఏంటి? ఈ అవసరాలు ఏంటి? మనం లోకం కోసం బ్రతుకుతున్నామేంటి? మనుషుల దృష్టిలో గొప్పగా కనబడడానికి ఎందుకు ప్రయాసపడుతున్నాము? ఆలోచించాలి. జీవితాన్ని జీవించాలి. మనకి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన కోసం జీవించడానికి. ఇది ఒక పరీక్షా కాలం మనకి. మనం దేవుడి కోసం జీవిస్తామా, దెయ్యం కోసం జీవిస్తున్నామా? మన కోసం మనం జీవిస్తున్నామా, దేవుడి కోసం జీవిస్తున్నామా? యోసేపు గారి జీవితంలో ఒక సందర్భం జరిగింది. అతను ఆ పాపానికి లొంగిపోయాడా, నిలబడగలిగాడా? యోబు గారి జీవితంలో ఒక సందర్భం జరిగింది. ఆయన పడిపోయారా, నిలబడగలిగారా? ఇంకా చాలామంది పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సంసోను గారి జీవితంలో కూడా జరిగింది. సంసోను గారికి కూడా ఒక వేశ్యని చూసుకుని అక్కడికి వెళ్ళి ఉన్నారని రాయబడి ఉంది. సంసోను గారు ఒక వేశ్యని చూసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడని రాయబడి ఉంది. అంటే శరీరంలో కోరిక పుట్టింది. అతని జీవితంలో ఒక సమస్య ఎదురైంది. దానికి అతను పడిపోయాడు, లోబడిపోయాడు. దానివల్ల వచ్చిన పర్యవసానం చాలా చేదు. ముసిని పండంత చేదు అన్నాడు. పాపం వలన వచ్చే వేదన అంతా ఇంత కాదు. ఆ వేదనని తీయడానికి పరిశుద్ధుడైన ప్రభు వచ్చి రక్తం కాచాల్సి వచ్చింది సిలువ మీద. అంత భయంకరం పాపం. పాపమని సులభముగా ఎంచకూడదు. అది చిన్నది కాదు. అది మన జీవితాలని దేవునికి దూరం చేసేంత పెద్దది. మళ్ళీ మనం దేవుడికి దగ్గర అవ్వాలంటే దేవాది దేవుని కుమారుడు వచ్చి సిలువ మీద రక్తం కారిస్తేనే కానీ, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడితేనే కానీ దాన్ని మనం జయించలేకపోయాం. ఆయన మరణపు ముల్లిని విరిచివేశాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా మనకి గొప్ప రక్షణని అనుగ్రహించాడు. అందుకే పాపం చాలా భయంకరం. అది మనల్ని ప్రభువు నుండి దూరం చేయడానికి ఏ విధంగా అయినా ప్రయత్నాలు చేస్తుంది. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అదేమన్నా మనల్ని విడిచిపెడుతుందా?
ఈ లోకంలో ఉన్నన్ని రోజులు అది మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభువుకు దూరం చేయడానికి మనల్ని లాగుతూనే ఉంటుంది, విసిగిస్తుంది, వేధిస్తుంది. కానీ వాటన్నిటి నుండి సహించి భరించి నిలబడగలిగే శక్తి ఎవరు అనుగ్రహిస్తున్నారు? దేవుడే అనుగ్రహిస్తున్నారు. మనం ఇంకా ఎక్కువగా క్రీస్తుని ప్రేమించాలి, ఇంకా ఎక్కువగా ఆయన మాటకు మనం విధేయత చూపించాలి, లోబడాలి. తద్వారా మనం శోధనను జయించగలుగుతాం, దేవుడిచ్చే గొప్పదైన జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాం. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుడి సన్నిధిలో ఒలికించాలి, కుమ్మరించాలి. మన ఆలోచనలు ఏంటి, మనకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎలాంటి చూపులు చూస్తున్నాం, మనం ఎలా కొనసాగుతున్నాం, మనం ఒకరితో ప్రవర్తిస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం చూసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. ప్రతి దినము మన హృదయం అనే గిన్నెని మన దేవుని సన్నిధిలో వాక్యంతో కడుక్కోవాలి. వాక్యమని ఉదక స్నానం చేయాలి మనం ప్రతిరోజు. యేసు రక్తంతో కడుక్కున్నాం మనం, ఒకనాడు సంఘంలోనికి చేర్చబడ్డాం. ఇప్పుడు కూడా మలినాలు ఎప్పటికప్పుడు మనలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాక్యం చేత ప్రతి దినము దాన్ని మనం కడుక్కోవాలి. అందుకే సమాజంగా కూడుట మానవద్దు. ప్రభు సన్నిధిలో మనల్ని మనం కడుక్కోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, లేఖనాలను పరిశీలించాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి, ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకోవాలి, ఆయన్ని మనం ప్రేమించాలి, మన తప్పిదాలన్నీ తెలుస్తున్నప్పుడు విడిచిపెట్టేయాలి. ఎప్పటికప్పుడు మన జీవితాలని ప్రభు సన్నిధిలో సరిచేసుకోవాలి. మనం బ్రతుకున్నంత కాలం మన హృదయాల్ని సరిచేసుకుంటూనే ఉండాలి. ఎంతవరకు ఎదగాలంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, బ్రతుకుట చావైతే లాభము, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నీ బ్రతుకుంటే వాక్యాన్ని ప్రకటిస్తాను మీ అందరికీ, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అంత ఆత్మనిశ్చయత మనకు రావాలి, అంతగా మనం శుద్ధం అయిపోవాలి. ఆయన అంటున్నాడు, ఇంకా బ్రతుకుంటే నన్ను కడుక్కోవడానికి కాదు, మిమ్మల్ని కడగడానికే, క్రీస్తు కోసం, క్రీస్తు నిమిత్తం, క్రీస్తుని మీ హృదయాల్లో నింపడానికి. అంతగా ఎదగాలి మనం, అంతగా ప్రభువులో కొనసాగగలగాలి. ఎటువంటి పాపం మనలోకి రాకుండా చూసుకోవాలి. మన శరీరానికి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం, అవునా? పక్కన ఏదైనా తగులుతున్నప్పుడు జాగ్రత్తగా తగలకుండా వెళ్ళి తప్పుకుంటాం. అలాగే ఆత్మకు కూడా ఏ పాపమో అంటకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు మనలో ఏమైనా ఉంటే దాన్ని తీసేసుకోవడానికి ఇష్టపడాలి, ఒప్పుకోవాలి. కప్పు కనుక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. కాబట్టి గొప్ప ప్రాయశ్చిత్తం మన కొరకు ప్రభువు చేసి ఉన్నారు కనుక ఆయన నామమును మనం ఒప్పుకొని ఆయనకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుని సేవ చేయడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని కృపలో గొప్పగా మనం వర్ధిల్లాలని దేవుని వేడుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ ప్రణాళిక ఎంతో గొప్పది, మీ దయాపూర్వక సంకల్పం ఎంతో గొప్పది నాయన. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి కనికరించి మీ సన్నిధిలో ఇలా సమకూర్చి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన మేము చెప్పుట మటుకు కాదు కానీ ఆయన జీవించుటకు మీ కృపను, మీ శక్తిని, మీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. దాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ బలపరచండి, మీ కృపలో ఆయుధపరచండి. మీ సేవ నిమిత్తం, మీ సేవార్థమై మేమందరము నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ ఆయన మీ కృపలో వర్ధిల్లులాగా సహాయం చేసి నడిపించమని వేడుకుంటాం. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.